బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ సినిమాలో డైనోసార్ తో ఫైట్ ఉంటుంది మహేష్ బాబు గారికి అన్నట్టు అయితే మాట్లాడుతున్నారు. ఎలా ఉండొచ్చు ఒకవేళ ఎస్ఎస్ఎంబి 29? ఎలా ఉండొచ్చు అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు వరకు ఆయన రాజమౌళితో ఎటువంటి సినిమాలు అయితే చేయలేదు మహేష్ బాబు గారు. అంటే మాస్ గీస్ కాకుండా అంతా లవ్ మాస్ చేశాడు, ఓకే. బట్ ఫస్ట్ టైం రాజమౌళితో గారు చేస్తున్నారంటే మినిమం ఉంటుంది బ్రో. ఈ సినిమా నుంచి ఇంకా అప్డేట్స్ ఏమీ లేదు కదా, ముఖ్యంగా ఇదైతే వచ్చింది. అంటే ఇప్పటికీ ఈ సినిమా ఫుల్ విఎఫ్ఎక్స్ కదా, చూస్తుంటే ఆ హైప్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఆడియన్స్ లో. అంటే రాజమౌళి గారు ఎలా అంటే లీకేజ్ అంటే ఏముండదు, డైరెక్ట్ కొడితే డైరెక్ట్ ఇచ్చి పడేయడం ఒకటేసారి. మరి ఈ సినిమా నుంచి మీరు ఒక టీఎఫ్ఏ ఫ్యాన్ గా ఏం కోరుకుంటున్నారా ఏమైనా అప్డేట్? అంటే గ్లిమ్స్ కానీ పోస్టరు అలాగే ఒక ట్రైలర్ అది ఏమైనా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఓకే, చూస్తుంటే మహేష్ బాబు గారు లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో ఇప్పుడు వరకు రిలీజ్ అయినట్టు? కొత్తగా, చాలా అంటే చాలా కొత్తగా. అంటే రాజమౌళి గారు అంటే ఇంకా మినిమం హీరోని ఒక హైప్, అందుట్లో ఇది పాన్ ఇండియా మూవీ, బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, మినిమం 1000 కోట్లు. సో ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడు. అందులో డైనోసార్ అంటున్నారు, మళ్ళీ ఎప్పుడో పురాణ కాలంతో డైనోసార్ అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం అంటే హ్యాపీగా ఉంది బ్రో. రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా పుష్ప రికార్డ్స్ ని ఈ సినిమా? బ్రేక్ చేసే అవకాశం ఉంది బ్రో. ఓకే, ఒక మాటలో ఇప్పుడు ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? మహేష్ బాబు కమ్ బ్యాక్, అంటే ప్రిన్స్ ఈజ్ బ్యాక్. ఓకే బ్రో.